నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజున ఈ వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున బిజినెస్ పరంగా మీరైతే కాస్త కఠినంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అనేది కనబడుతోంది. ఇక కొన్ని విషయాలను మీరైతే రేపటి రోజున ఒక కంట గమనిస్తూ ఉండాలి. ఎవరికి కూడా మీకు సంబంధించిన పనులను అలాగే అప్పగించేయకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది గమనిస్తూ ఉండాలి. ఇక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్నేహితుల నుండి కెరియర్ పరంగా నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రేపటి రోజున ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ మీరు కాస్త స్ట్రెస్కు గురయ్యే అవకాశం ఉండబోతూ ఉంది. ఉద్యోగపరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రేపటి రోజున మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఇక మీరు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు కాలం ఎంతో విలువైంది అనే అర్థం కాబోతోంది. ఇప్పుడైతే మీకు ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారానే అనుకున్న విధమైనటువంటి ఫలితాలను మీరైతే పొందుతారు. అలాగని మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండకండి. వృషభ రాశి జాతకులకు అనవసర విషయాలను మీరు రేపటి రోజున జోక్యం చేసుకోకూడదు. మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడం కోసం ప్రయత్నిస్తారు. రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీకు అనుకోని సర్ప్రైజ్ని వారి ద్వారా పొందుతారు. మీకు మీ జీవిత భాగస్వామితో ఉండే గొడవలు తొలగిపోతాయి. వాద ప్రతివాదనలకు మీరు కాలు దువ్వకూడదు. మంచికి పోయినా కూడా ఈ సమయంలో చెడు ఎదురయ్యే అవకాశం ఉండబోతోంది. కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మీకు కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ధన ఆదాయం పెరగబోతోంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉండటం కోసం డబ్బులను ఇప్పటి నుండి సేవింగ్ చేసుకోండి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి. తీర్థయాత్రలు సందర్శన చేస్తారు. ఇక వ్యూహాత్మక వైఖరితో మీరు అనుకున్న పనులను చేసుకోవాలి. అప్పుడే విజయం అనేది పొందుతారు. రేపటి రోజున ప్రతి ఒక్కరితో కూడా చాకచక్యంతో మాట్లాడాలి. తద్వారా మీకు ఉండే సమస్యలను పరిష్కరించుకోగలరు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు అనేవి మీరు గ్రహించబోతున్నారు. మీ ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా మారుతారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పదోన్నతులు పెరుగుతాయి. కళారంగం వారికి విశేష ఆదరణ కనిపిస్తూ ఉంది. కోర్టుపరమైన కేసులు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా పెరుగుతుంది. నూతన అవకాశాల ద్వారా మీరు ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రుణాలు తీర్చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. రేపటి రోజున వృషభ రాశి వాళ్ళకి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్